హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఆలూ పరోటా అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం కదండి. పిండి కలుపుకోవాలి, అలాగే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా చపాతీలు లాటించాలి అనుకొని అయితే చూసుకుంటాం కదా. కానీ అలా కాకోకుండా పిండి తడిపే పని లేకోకుండా కర్రీ చేసుకునే అవసరం కూడా లేదండి. చక్కగా నేను చూపించిన విధంగా అయితే ఆలూ పరోటాలు కేవలం 10 నిమిషాల్లో సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎన్నంటే అన్నీ తక్కువ టైంలోనే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరి ఆలూ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే ఇక్కడ ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. ఒక ఖాళీ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వరకు సన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటేనే ఆలూ పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని గ్రేట్ చేసేసుకోవాలండి. అలాగే అల్లాన్ని కూడా అలా గ్రేట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు లాటిచ్చే పని లేకుండా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఆలూ పరోటా అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ఖాళీ ప్లేట్ తీసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 బంగాళాదుంపలను అయితే పెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్ని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే చేత్తోనైనా మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే పిండిని బట్టి ఆలు అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను. ఒక 2 ఆలుని అయితే ఉడికించేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. ఇలా ఇదంతా గ్రేట్ చేసుకున్నదంతా ఇప్పుడు మనం పిండిలో వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి చేత్తో కలుపుకుందామండి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది మనకి ఈ ఆలూ పరోటా అనేది. చూసారు కదా, పెరుగు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా కొంచెం ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక్కసారి ఇదంతా ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చూసారు కదా, ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకున్నాక ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసేసుకొని ఇదంతా గట్టితోని చక్కగా పిండిలో ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఆలూ పరోటా అనేది. నేను 2 కప్పుల పిండికి 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా పిండిలో ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి బ్యాటర్, అది ఒక 2 గరిటెల వరకు వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. మంచి రంగు వచ్చేదాకా 2 వైపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలూ పరోటా అయితే రెడీ అయిపోతుందండి. మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది. ఒక పక్క అయితే ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఇంకో పక్క రివర్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మంచి రంగు రావాలి. ఇలా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. మళ్ళీ ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకుందామండి. ఎక్కువగా మటుకు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం వేసుకున్న ఈ 2వ పరోటాను కూడా 2 వైపులా చక్కగా మంచి రంగు వచ్చేదాకా కాల్చేసుకున్నాం కదా. ఇది కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము.
ఇంతేనండి, చాలా సింపుల్గా ఆలు పరోటా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తక్కువ టైంలో. ఇంకా మీకు నచ్చిన కర్రీ అయినా చట్నీతోనైతే వేడివేడిగా సర్వ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి పరోటా మట్టుకు. మనం వెల్లుల్లి అల్లం కూడా వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.